అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. ఒక గర్భసంచి నాన్ ప్రెగ్నెంట్ యూటిరస్ అంటే ప్రెగ్నెన్సీ లేకుండా మామూలుగా ఉండే గర్భసంచి 70 గ్రాముల బరువు ఉంటుందండి. దాంతోపాటు అందులో పట్టే వాల్యూమ్ అంటే అందులో ఎంత పడుతుందంటే 10 ml, చాలా తక్కువ. అండ్ ఇంతే సైజులో ఉంటుంది గర్భసంచి చూడ్డానికి. కాకపోతే పట్టుకొని చూసామంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా, దాంట్లో ఉన్న కండరాలు కూడా బాగా గట్టిగా ఉంటాయి. అదే గర్భసంచి 10 ml మాత్రమే పట్టే గర్భసంచి ప్రెగ్నెంట్ అయింది ఆ అమ్మాయి అనేసి అంటే 2.5 kg నుంచి 3 kgల బిడ్డ, దాంతోపాటు ఉమ్మనీరు, దాంతోపాటు మాయ కూడా తక్కువ బరువు ఏమి ఉండదండి. దగ్గర 500 గ్రాముల బరువు ఉంటుంది. ఇదంతటిని తట్టుకుని నిలబడేంత శక్తికి అది సాగుతుంది. అదే గర్భసంచి డెలివరీ అయిపోయిన తర్వాత అంటే బేబీ, ఉమ్మనీరు, మాయ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ తన యథాస్థితికి అంటే 70 గ్రాముల బరువుకి ఇంత సైజుకి వచ్చేయటానికి 1.5 నెల 6 వారాల టైం పడుతుంది. ఆ టైంని ప్యూర్ పెరియం అంటామన్నమాట. ఈ టైంలో బరువులు ఎత్తద్దు, భార్యాభర్త కలవద్దు అని చెప్పి పంపిస్తాం మేము మీకు డెలివరీ అయిన తర్వాత. ఇంకా కొంతమంది కొంచెం బ్లడ్ లాస్ ఎక్కువైన వాళ్ళు, వీక్గా ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి 3 నెలలు చెప్తాము బరువులు ఎత్తద్దు, భార్యాభర్త కలవద్దు అనేసి. మీరు డెలివరీ అయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి అందరికీ, పేషెంట్స్కి, తినండి అమ్మా, బాగా తినండి. ఎంత గట్టిగా ఆహారం తీసుకుంటే అంత తొందరగా మీరు రికవర్ అవుతారు డెలివరీ తర్వాత. ఏం తినాలి ఏం తినద్దు అంటే అలాంటివి ఏమీ ఉండవు. శుభ్రంగా హ్యాపీగా అన్నీ తినండి. నాకైతే కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. మొన్న ఒక అమ్మాయి అడిగింది, ప్రెగ్నెన్సీలో లిచీ ఫ్రూట్ తినచ్చా, డెలివరీ అయిన తర్వాత పప్పులు తినచ్చా, ఇట్లాంటివన్నీ. ఏది తిన్నా ఏది కాదు. ప్రకృతి మనకిచ్చిన ప్రతి ఆహారము మనకు బలం కోసమే ఇస్తుంది. న్యాచురల్గా ఫ్రెష్గా మీకు ఏది దొరికినా ఏ టైంలో అయినా హ్యాపీగా తినండి. ఒకటి నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు ఫుడ్ తీసుకోండి చాలు. కాన్స్టిపేట్ అవ్వకూడదు. ప్రెగ్నెన్సీలో అయినా సరే, డెలివరీ అయిపోయిన తర్వాత అయినా సరే, కాన్స్టిపేషన్ లేకుండా ఫైబర్ బాగా ఉండే ఫుడ్ అంటే అన్ని రకాల కూరగాయలు, పళ్ళు తీసుకున్నామంటే మోషన్లో ఏ ఇబ్బంది ఉండదు, శుభ్రంగా తినచ్చు. సరేనమ్మా, ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా అన్ని ఆహారాలు బాగా తీసుకోండి.